కొనసాగుతున్న శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ కోవెలంబూడి రవీంద్రతో కలిసి ఆయన పనుల పురోగతిని సమీక్షించారు. వంతెన నిర్మాణానికి అవసరమైన మొత్తం 38 పునాదుల్లో ఇప్పటికే 30 పునాదుల పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం మరో 2 పునాదుల పనులు కొనసాగుతున్నాయని, త్వరలో మిగిలిన 6 పునాదుల పనులు కూడా ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. పనులను వేగవంతం చేసేందుకు ప్రస్తుతం ఉన్న కార్మికులతో పాటు అదనంగా మరో 100 మంది వర్కర్లను నియమిస్తున్నామని చెప్పారు. జూలై 20, 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ శంకర్ విలాస్ వంతెన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ మధ్య ప్రకాశం జిల్లా కందుకూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం మాచవరం రోడ్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరం ముఖ్య అతిథిగా పాల్గొనగా సబ్ కలెక్టర్ దాముల హిమవంశి, మున్సిపల్ కమిషనర్ కె అనూష, అధికారులు, కూటమి పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ సహా అందరూ చీపుర్లు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. కేవలం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పనిచేయడం వల్ల మాత్రమే స్వచ్ఛత సాధ్యం కాదని, పట్టణ ప్రజలు కూడా పూర్తి సహకారం అందిస్తేనే మున్సిపాలిటీని పరిశుభ్రంగా తీర్చిదిద్దగలమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరం అన్నారు. అప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పథకం ఆశయం నెరవేరుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఒక ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. దానిలో భాగంగానే మనందరం కూడా మనం ఒక అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు కూడా చేస్తే ప్రజల్లో కూడా ఈ అవేర్నెస్ తీసుకొని రావాల్సిన కార్యక్రమం. దీన్ని ప్రతి పట్టణ ప్రజలే కాకుండా పల్లెటూర్ల గ్రామాల్లో ఉన్న ప్రజల్లో కూడా ఈ ఆపరేషన్ లో అందరూ కూడా పాల్గొంటే, సార్ చెప్పినట్టు, సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లు జపాన్లో నేను కూడా లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ పోయాను. పట్టణం మధ్యలోనే కాలువలు వెళ్తా ఉంటాయి. అంటే వాటర్, డ్రింకింగ్ వాటర్ కాలువలు కూడా ఎక్కడా కూడా ఒక టిష్యూ పేపర్ కూడా దాంట్లో కనపడిన పరిస్థితులు. అంటే మనలో కూడా పబ్లిక్ లో కూడా అవేర్నెస్ వస్తేనే మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండే పరిస్థితి వస్తుంది. మనం కూడా దాంట్లో అందరం కూడా భాగస్వాముల వాళ్ళు, పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా విజ్ఞప్తి, ఏదైతే ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో మీ కాలనీలో కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అయితేనే మీ ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంటుంది, పట్టణానికి మంచి పేరు వస్తుంది. అలాగే పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఈ స్వర్ణ మున్సిపాలిటీగా మన కందుకూరు మున్సిపాలిటీలో మీరు కూడా భాగస్వాములై ఈ ఏవైతే హౌస్ డిస్మెంట్లు ఉంటుందో ఒక పర్టికులర్ ప్లేస్లు వాళ్ళు కూడా మున్సిపల్ అధికారులు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ ఏరియాలోనే దాన్ని వేసే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి, ఎక్కడ పడితే అక్కడ వేస్తే రోడ్డుకి ఇబ్బంది అవుతుంది, అలాగే దానివల్ల అనేక ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి దీంట్లో పట్టణ ప్రజలు కూడా భాగస్వాములు అని చెప్పి మన మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీగా, ఒక పరిశుభ్రమైన కందుకూరు మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దాంట్లో పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజల సమస్యలను వారి ముంగిటికి వెళ్లి పరిష్కరించాలన్న లక్ష్యంతో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సైదాపురం మండలం తుమ్మల తల్పూరు గ్రామ పంచాయతీలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, భూ సమస్యల పరిష్కారంపై కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీతో పాటు మండలాభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే గ్రామంలో 2,6,54,00,000 ఈ పంచాయతీ ఖర్చు పెట్టాం. టోటల్ గా ఈ మండలంలో 139 కోట్ల రూపాయలు సైదాపురం మండలం ఖర్చు పెట్టాం. అయితే ఇప్పుడు కూడా మరి
సోదరమణివి ఒక రోడ్డు ఒకటి చెప్పారు. రాపూర్ నుంచి తలుపూరు వరకు ఒక రోడ్డు, మన లిమిట్స్ లో ఉండేదానికి ఒక 6-7 కోట్లు అవుతుంది. దాన్ని కూడా ప్రాసెస్ లో పెట్టాం. సింగిల్ రోడ్డు పెడితే సింగిల్ రోడ్డు కాదు, అది డబుల్ రోడ్డు కావాలని చెప్పని డబుల్ రోడ్డుకి ప్రపోజల్ పంపిస్తా ఉన్నా. ఎందుకంటే సింగిల్ రోడ్ వేసేస్తే మళ్ళీ డబుల్ రోడ్ వేయలేం. కాబట్టి దాన్ని ఆపి ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు డబుల్ రోడ్ వేయమన్నాం. రిమైనింగ్ బ్యాలెన్స్ ని మళ్ళీ 6-7 కోట్లు కావాలంటే 6-7 కోట్లు కూడా తీసిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డిఎంఎఫ్ లో గ్రాంట్ కింద ఈ గ్రామ పంచాయతీకి 1,85,00,000 పెట్టుంది. దాన్ని కూడా శాంక్షన్ చేసి మరి ఆ రోడ్లో నుంచి ఇక్కడ వరకు కూడా రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాకినాడ జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచించారు. కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యవసర పనులు ఉంటే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో 4 వారాల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. రహదారుల శుభ్రత, కాలువల క్లీనింగ్, చెత్త తొలగింపు, పబ్లిక్ టాయిలెట్ లో పరిశుభ్రత వంటి కార్యక్రమాలను దశల వారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాకినాడలోని 14 సర్కిళ్లను 2 జోన్లుగా విభజించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. శనివారం గాంధీనగర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్ని నగరాన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దే విధంగా మనం ముందడుగు వేస్తున్నాము. దీంట్లో ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలని మీ అందరికి ఒక పిలుపు ఇస్తున్నాను. మీరు అందరూ కూడా ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేయాలి. మన నగరాన్ని సుందరంగా ఉంచాలంటే మీ ఒక సహకారం తప్పకుండా అవసరం. ఒక రోజు మనం అందరూ కష్టపడి క్లీన్ చేయవచ్చు, కానీ అది అలాగే కొనసాగించాలంటే ఎవరు చెత్త వేస్తున్నారో వాళ్ళు వేస్తున్న వాళ్ళు ఆపకపోతే ఆ చెత్త అనేది అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనము కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో అవసరం. కాబట్టి జిల్లాలో ఉన్న ఎన్జిఓస్ మరియు మిగతా సిటిజన్స్ అందరూ కూడా ముందుకు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయాలిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే స్వచ్ఛ వాలంటీర్స్ కానీ ఎన్విరాన్మెంటలిస్ట్ కానీ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మన కాకినాడ డిస్ట్రిక్ట్ తీసుకుంటే కాకినాడ డిస్ట్రిక్ట్ లో మనము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ప్రతి రోజు కూడా కొన్ని వార్డ్స్ మనము కవర్ చేయబోతున్నాము. 2 జోన్ గా స్ప్లిట్ చేసుకొని ప్రతి జోన్ లో కూడా మనము ఈ యాక్టివిటీస్ చేయబోతున్నాము. సో కాకినాడ జోన్ 1 లో మొత్తం ఉన్న సర్కిల్ 7 సర్కిల్ మనం డివైడ్ చేసుకొని, జోన్ 2 లో 7 సర్కిల్ డివైడ్ చేసుకొని ప్రతి రోజు కూడా 3 నుంచి 4 వార్డు ఒక సర్కిల్లో, ఇంకొక సర్కిల్లో 3 నుంచి 4 వార్డులు మనము ఈ ఎంటైర్ మంత్ ఈ యాక్టివిటీ టేకప్ చేయబోతున్నాము. రేపు 23వ తారీఖు మనము సర్కిల్ 13 దాంట్లో వార్డ్ నంబర్ 40, 44, 45, 46 దివ్యాంగుల జీవనోపాధికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. శనివారం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించి దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఉపాధి అవకాశాలపై దివ్యాంగులు కోరిన విజ్ఞప్తులకు స్పందించిన కలెక్టర్ అవసరమైన నైపుణ్యాల వివరాలు సమర్పించాలని సూచించారు. శిక్షణ అవసరమైతేనే నైపుణ్య అభివృద్ధి శాఖ ద్వారా శిక్షణ కల్పిస్తామని తెలిపారు. మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా పురుషులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించి స్వయం సమర్థులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగులకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వికలాంగులు, పర్సన్స్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అర్జీలు ఇస్తున్నారు. వాటిని క్వాలిటీగా డిస్పోజ్ చేసి వారికి అడిగిన ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయం కానీ పథకాలు కానీ అవి నేరుగా వారికి అందించే విధంగా మనకి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుసరించి ఈరోజు ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారికి వచ్చే గ్రీవెన్సెస్ని ప్రత్యేక దృష్టితో జిల్లా అధికారులందరూ కూడా ముందుండి
వాటిని రిజాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేసి వాళ్ళందరికీ ఉన్న ఇబ్బందులు తొలగించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్ట్ కానీ స్కీమ్స్ కానీ పథకాలని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే దిశగా మన గుంటూరు జిల్లా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇప్పుడు చాలామంది కూడా దివ్యాంగులు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళు దగ్గర నుంచి లిస్ట్ తీసుకొని ఎవరెవరు ఎటువంటి వృత్తులు చేయాలనుకుంటున్నారో ఆ జాబితాను తీసుకొని మనకి విమెన్ అయితే ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా, అదే మగవాళ్ళు అయితే మనకి స్కిల్ డెవలప్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి స్వయం ఉపాధి కానీ లేదా ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించవచ్చు అనే దిశగా వీ విల్ టేక్ నెసరీ యాక్షన్. వాళ్ళందరికీ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తి సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళకి స్వయం ఉపాధి కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డిపెండెంట్ అవ్వే విధంగా మేమందరం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.